నిన్నెక్కడా చూడలేదు. డాకు మహారాజ్ మూవీ. 'డాకు మహారాజా'. 'డాకు మహారాజులో' ఎక్కడున్నావు? సెకండ్ హాఫ్ ఉండు. పాయల్. అది నువ్వా? ఆ. మరి ప్రిన్సెస్ లా వచ్చేసావు. అందులో ఏమో మొత్తం మాసిపోయిన బట్టలు వేసినారు నీకు. క్యారెక్టర్ అలాంటిది. క్యారెక్టర్ అలాంటిదా? ఓకే. సో మొత్తానికి అయితే ఐ డ్రీమ్ లోకి మరి ఈ చాణక్యతో ఇంటర్వ్యూ కోసం వచ్చేసావు. అది కూడా ఒక మంచి ప్రిన్సెస్ లా వచ్చేసావు. అసలు గుర్తుపట్టలేకపోయా తెలుసా. సో సెకండ్ హాఫ్ లో మొత్తం కళ్ళ నీళ్ళు తెప్పించేసావు తెలుసా నువ్వు. థ్యాంక్ యూ. ఇంతకు నీ పేరు? గగన గీతిక. గగన గీతిక. ఓకే. సో గైస్ మరి అయితే గగన గీతిక ఇప్పుడైతే మనతో పాటు ఉంది. చాలా మంచిగా ప్రిన్సెస్ లా వచ్చేసింది. నేను ఎవరా అనుకున్నాను. ఆ కాస్ట్యూమ్కి ఈ కాస్ట్యూమ్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఓకే గగన, సో ఇంతకు ఏ క్లాస్ చదువుతున్నావు? 6th అండి. 6th చదువుతున్నావా? ఓకే. ఇంతకు డాకు మహారాజ్ ఫుల్ సక్సెస్ అయిపోయింది. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? చాలా బాగుంది. చాలా బాగుందా? నీ క్యారెక్టర్ నువ్వు చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో బాలకృష్ణ గారితో ఎన్ని డేస్ వర్క్ చేసావు? సో ఆయనతో ఎక్కువసేపు ఉన్నది ట్రావెల్ కానీ మూవీలో సెకండ్ హాఫ్ మొత్తం మీ ఇద్దరిదే. అవును. యా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా షూట్ ఉంటే బాగుండు అనిపించింది. అడిగావా బాబీ గారిని నాకు కూడా ఇంకొన్ని డేస్ అని అలా? లేదు. అడగలేదా? సో ఇలా దెబ్బలు తింటూ అలా ఆ క్యారెక్టర్ కదా, నిన్ను కూడా కొడుతూ ఉంటారు, చాలా ఏడుపు తెప్పించేసి. ఎలా చేసావు అసలు ఇంత చిన్న ఏజ్ లోనే అలా సీన్స్? అంటే చిన్నప్పటి నుంచి మేము రీల్స్ చేసేవాళ్ళం, పెద్ద యాక్టర్స్ వాళ్ళవి. అలా ఒక 4 years 5 years నుంచి టిక్టాక్ చేసేవాళ్ళం. అలా అలవాటు అయింది. ఎవరు చిన్నప్పటి నుంచి? నా చిన్నప్పటి ఓ, నీ చిన్నప్పటి నుంచి. ఓకే, బాబీ గారు చిన్నప్పటి నుంచి ఇద్దరు చేస్తున్నావు అనుకున్నా. ఓకే, అలా చిన్నప్పటి నుంచి రీల్స్ అనేది చేస్తూ అట్లా వచ్చేసింది అనమాట. కానీ నాకు ఒక డౌట్. సో అందులో ఏమో కొంచెం పెద్దగా అనిపిస్తాయి, ఇక్కడేమో బుజ్జిగా ఉన్నావు. అంటే కెమెరాలో పెద్దగా కనిపించా. అవునా? కానీ నువ్వు 6th అంటే అసలు నమ్మలేకపోతున్నది. ఓకే గగనగీతిక, ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ యాక్ట్ చేసావు? ఒక 10 to 11 మూవీస్. 10 to 11 మూవీస్. అండ్ 90s బయోపిక్ అని చెప్పేసి ఒకటి వెబ్ సిరీస్ కూడా వచ్చింది, అందులో కూడా ఉన్నావు కదా? ఉన్నాను. ఓకే, ఏం క్యారెక్టర్ అది? సింధు క్యారెక్టర్. ఓకే. సో ఫస్ట్ మూవీ ఏంటి నీది? అది లాయర్ విశ్వనాథ్. అలీ గారిది. అలీ. ఓకే, ఏం క్యారెక్టర్ అది? దాంట్లో ఒక ఆయనకి చిన్న డాటర్ కోర్ట్ సీన్ లో కనిపిస్తా. ఇంకేం చేసావు అక్కడ? డైలాగ్స్ ఏమైనా చెప్పావా? ఒకటి చెప్పా. ఏంటి ఆ డైలాగ్? నానా వదలకు నానా అని చెప్పా. నానా వదలకు నానా అని ఏడిపించావా? అలాని కాదు, చిన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అక్కడికి, ఒక డైలాగ్ నానా వదలకు అని, అంతే. ఓకే, నీ చేయి పట్టుకుంటాడు వదలకనా, అదేనా? కాదు, ఆయన అది కోర్ట్ లో ఉంటారు, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, నన్ను వదలకు అని. సో తర్వాత ఏం మూవీస్ చేసావు? తర్వాత ఒక వెబ్ సిరీస్ చేసా, ఇంకా RRR చేసా. RRR చేసావా? చేసా. ఓకే, RRR లో ఎక్కడ? అది మళ్ళీ గారి చెల్లి కింద. ఓకే ఓకే ఓకే. అక్కడ స్టార్టింగ్ ఏమంటారు, ఆ బ్రిటిష్ దొరసానికి వేస్తూ ఉంటారు నెమలిక, అక్కడ వెనకలు ఉన్నావు. తను వస్తే అక్క వచ్చింది అని ఎగురుతాను కదా, అందరు ఎగురుతారు, దాంట్లో ఫ్రెండ్ ఉంటా. ఓకే, ఎలా అనిపించింది? ఎక్కడ చేశారు? అరకులో చేశారా? ఎన్ని డేస్? ఒక 7 days 3 days అనుకుంటా, గుర్తులేదు. 7 days 3 days గుర్తులేదు. మొత్తం డాడీ పిలుచుకుని పోతుంటాడు కాబట్టి మనకి ఏంలే, అంతేగా. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి యాక్టింగ్ చేస్తున్నావు? నేను 5 years ఉన్నప్పటి నుంచి. నువ్వు 5 years ఉన్నప్పటి నుంచి అంటే అప్పుడు ఏ క్లాస్లో ఉన్నావు? ఫస్ట్ క్లాస్ నుంచి. మూవీస్ అంటే నీకు బాగా ఇంట్రెస్టా లేకపోతే మీ డాడీకి బాగా ఇంట్రెస్టా? ఫస్ట్ నాన్నకి ఇంట్రెస్ట్, దాని తర్వాత నాకు వచ్చింది. సో అట్లా ఆయన నీకు పాస్ ఆన్ చేసేసాడు. ఓకే, సో ఇప్పటి వరకు నువ్వు చేసిన మూవీస్లలో నీకు బాగా నచ్చిన మూవీ బాపట్ల ఎంపీలో క్యారెక్టర్, ఇప్పుడు డాకు మహారాజ్. 18 pages మూవీ నచ్చింది. 18 pages మూవీ నచ్చింది. అందులో కూడా చేసావా? ఓకే,
ఏది నిఖిల్ గారు తినిపిస్తారు కదా బిర్యానీ. ఓకే ఓకే, అది నీకేనా? ఇంతకు చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ స్పెషల్గా అడిగావా? ఆ పీస్ పెట్టండి నిఖిల్ గారు అన్నయ్య. నేను నాన్ వెజ్ ఎక్కువ తిన్ను. మరి ఆ రోజు ఎలా తిన్నావు? ఇంకా తినాలి కదా అని తిన్నా. అవునా, ఓకే. సో ఇలా నువ్వు యాక్ట్ చేస్తూ ఉన్నావు, మరి మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనేవారు అసలు? మాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నేను వస్తాను. అప్పుడు నువ్వేం చెప్పేదాన్ని? సరే రండి. ఎక్కడికి రావాలి? మీ ఇంటికా? కాదు, సెట్ కి వస్తాను అని అంటారు. సరే రండి అంటే. మరి ఆ అవతల డైరెక్టర్ సార్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు రారు కదా. ఓహో, అందుకోసం ధైర్యంగా నువ్వైతే రండి రండి అంటావా? ఓకే, సరే. సో ఇప్పటి వరకు బోల్డ్ అన్ని మూవీస్ యాక్ట్ చేసావు. అంటే డాకు మహారాజ్లో నీ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, అది కూడా పాయల్ అనే క్యారెక్టర్. సో బాలకృష్ణ గారితో ఎలా ఉండింది ఏంటి? చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన ఉగ్గాని పోహా ఉంటది కదా, పోహా తినిపించారు. పైనుంచి వాటర్ పడుతుందంటే బ్లాక్ దది వేయించారు. ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నారు, స్వీట్ ఇచ్చారు. ఏం స్వీట్? అది కోవా అనుకుంటా. ఓకే, కోవా ఇచ్చారు. ఓకే. ఇంకేమేం చేశారు? ఇంకా నాతో ఆడారు. ఇంకా ఆయన బ్రేక్ డాన్సెస్ చూపించారు. ఓకే. చలేస్తే చలమంట వేయించారు. సో మొత్తానికి అయితే పాయల్ని చాలా బాగా చూసుకున్నారు అనమాట. అంటే నువ్వు ఆ మూవీలో ఏదో తయారు చేస్తావు కదా? బొమ్మ. యా, అది కూడా ఆ షార్ప్నర్ తో మనం పెన్సిల్ చేసిన తర్వాత వచ్చే ఆ పీసెస్ తో భలే ఉండేది తెలుసా? ఇట్ పాసిబుల్ అనిపించింది కదా. ఇంతకు సరే, ఆ మూవీలో నీకు ఇంత మంచి ఆపర్చునిటీ అనేది కూడా ఇచ్చింది బాబీ గారు. అంటే డైరెక్టర్ బాబీ గారితో ఎలా ఉంది? చాలా హ్యాపీగా అనిపించింది. రోజు బాగా చేసావు అని మాత్రం చెప్పకుండా ఉండేవారు కాదు. ఫస్ట్ టైం భయపడ్డారు ఎలా చేస్తానని, కానీ ఫస్ట్ డే ట్రైన్ అప్పుడు పోయిందంట ఆయనకి భయం. ఓకే. సో పాయల్ క్యారెక్టర్ కి మా జీజీ గీతిక గగన గీతిక సూపర్ చేస్తా అనుకుని డిసైడ్ అయిపోయారు అనమాట. ఓకే. ఇంతకు మీ ఇంట్లో వాళ్ళు ఏమని పిలుస్తారండి? గగన. గగన ఎందుకు? గీతిక ఎందుకు? అంటే గీతిక కంటే గగన చాలా బాగుందని. గీతిక అంటే జస్ట్ చిన్న లైన్ లాంటిది, కాకపోతే గగన అంటే ఆకాశం కదా. ఓకే, సరే. ఇంకేం చెప్పు. సో ఇలా మూవీస్ చేసుకుంటూ పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. కొంచెం పెద్ద అయ్యాక, అంటే ఇప్పుడు ఏం తెలియదు కదా టోటల్ గా, అందుకే కొంచెం పెద్ద అయ్యాక థింక్ చేయాలి. కానీ మీ డాడ్ నీకు బాగా ట్రైనింగ్ ఇచ్చాడు కదా, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని. లేదు, మొత్తం నువ్వే అనమాట. అలా ఏం లేదు, కొంచెం నాన్న కొంచెం నేను. చూసా, మీ డాడీ చెప్పాడుగా. ఓకే. సో 6th క్లాస్ చదువుతూ ఉన్నావు. సో షూటింగ్స్ ఏమో చాలా మూవీస్ చేస్తున్నావు, వెబ్ సిరీస్ అన్నీ చేస్తూ ఉన్నావు. స్కూల్లో ఎలా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు నీకు? స్కూల్లో షూట్ ఉంది అని చెప్తే ఓకే అనేవారు. అవును, అంత ఈజీగా ఊరికే అనేస్తారు మరి. నిజంగా ఓకే అని మేము ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడే చెప్పాం, షూట్స్ చేస్తాం మేము ఇలా, అప్పుడప్పుడు పర్మిషన్స్ ఇవ్వాలి అంటే ఇచ్చేవారు. అవునా? కానీ డాకు మహారాజ్ సినిమా టైంలో మలేరియాను టైఫాయిడ్ ఏదో అన్నావు కదా? లేదు లేదు లేదు, నిజం చెప్పు. నిజంగా నువ్వు నిజం చెప్తే నీ చాక్లెట్ ఇస్తా. ఆ చాక్లెట్ ఇచ్చిన అదే నిజం. ఏంటి, టైఫాయిడ్ వచ్చిందనా? కాదు మరి కాదు, నేను ఏంటంటే ఇలా డాకు మహారాజ్ మూవీలు చేస్తున్నాం బాలకృష్ణ గారితో అనుకొని, బాలకృష్ణ గారితోనా, ఓకే ఓకే అని అన్నారు. ఎవరు, మేడమా సారా ఇచ్చారా? మేడం. మేడం పర్మిషన్ ఇచ్చారా? వెళ్ళు వెళ్ళు, నీకైతే మంచి పార్క్స్ వేస్తానా? అలా ఏం లేదు, స్టడీస్ సరిగ్గా చదవకపోయినా స్ట్రిక్ట్ గా ఉంటారు. సరే, ఇప్పుడు ఇలా షూటింగ్స్ అనే దానిలోకి వెళ్తూ ఉన్నావు. సో చదువు పాడైపోతుందని చెప్పేసి ఎక్కడన్నా కొన్ని క్లాసెస్ మిస్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసేదానివి? అయిపోయిన తర్వాత నోట్స్లు రాసుకునేదాన్ని మా అక్కతో కానీ, లేకపోతే మళ్ళీ మేడంకి ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి అడిగేదాన్ని. ఎక్కడ? సో షూటింగ్ లొకేషన్లో చదువుకునేదానివా? అవునా? అరే, అక్కడ అంత దుమ్ము, అది మొత్తం ఆ సెట్ చూస్తేనే ఎంత భయం వేస్తుంది. ఎక్కడ షూట్ చేశారు అది? డాకు మహారాజ్లో. అది రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత పైన సెట్ వేశారు, కొండ పైన. కొండ పైన సెట్ అది ఇక్కడేనా, హైదరాబాద్ లోనేనా? నేనైతే ఇంకా ఎక్కడ మధ్యప్రదేశ్లోనో రాజస్థాన్లోనేమో అనుకున్నాను తెలుసా. ఆ ఇల్లులు, ఆ సెటప్ అన్ని చూసేటప్పటికి చాలా డిఫరెంట్ అనిపించింది. ఓకే, సరే. మరి నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్, తెలుగు. తెలుగు ఎందుకు ఇష్టం, మ్యాథ్స్ ఎందుకు ఇష్టం? మ్యాథ్స్ అంటే కొంచెం
లాజికల్ గా థింక్ చేయడానికి ఉంటదని. తెలుగు అంటే మా తెలుగు టీచర్ ద్వారా ఇష్టం. తెలుగు టీచర్ ఇష్టం అని చెప్పి సబ్జెక్ట్ ఇష్టమా? అంటే ఆవిడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకు ముందు తెలుగు అంటే ఇష్టం ఉండేది కాదు. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చూసాక ఇంకా నచ్చింది. బాగా తెలుగు మేడం అంటే ఇష్టం అయిపోయింది, సబ్జెక్ట్ అంటే ఇష్టం అయిపోయింది అనమాట. ఓకే. సో నిన్ను ఇలా అందంగా తయారు చేశారు కదా, సో లైక్ ఏ ప్రిన్సెస్, ఇలా ఉండడం ఇష్టమా లేకపోతే డాకు మహారాజ్లో అలా ఉండడం ఇష్టమా? ఎలాగైనా ఉంటాను. ఎలా అయినా ఇష్టమేనా? సో డ్రెస్సెస్ గురించి పెద్ద పట్టింపులు ఏం లేవన్నమాట. అంటే ట్రెడిషనల్. ఓన్లీ ట్రెడిషనల్. ఓకే. పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? ఇంకా డిసైడ్ చేయలేదు. అస్సలు డిసైడ్ చేయలేదా? అరే ఏదన్నా డిసైడ్ చేసుకోవచ్చుగా. డాక్టరో, ఇంజనీరో, లాయరో, పోలీసో. డిసైడ్ అవ్వాలి కొంచెం పెద్ద అయ్యాక. అంటే హైట్లోనా? అంటే హైట్ అని కాదు, పెద్ద అయ్యాక అన్ని తెలుస్తుంది కదా కొంచెమైనా అని. ఇప్పుడు తెలియదా? తెలుసు, ఈ పెద్ద అయ్యాక ఇంకా తెలుస్తుందని. ఇంకా తెలుస్తుందని అప్పుడు డిసైడ్ అవుతావు అనమాట. డాడీకి ఇంతకు నిన్ను ఏం చేయాలనుకుంటున్నారు? చెప్పాడు ఎప్పుడైనా డాడీ? చెప్పలే? నాన్న నన్ను మంచి స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నాను. హీరోయిన్, యాక్ట్రెస్ అంతేనా? సరే ఇంతకు నీకు ఫేవరెట్ హీరో ఎవరు? డాన్స్ లో అయితే చిరంజీవి గారు. వావ్. ఓకే. ఇంకా యాక్టింగ్ లో ఎవరు అంత లేరు. డాన్స్ మాత్రం చిరంజీవి గారు. నువ్వు డాన్స్ వేస్తావు బాగా? బాగా బాగా అంటే బాగా కాదు, వేస్తా. ఎందుకంటే డాన్సర్స్ లో చిరంజీవి గారు అంటే నాకు బాగా ఇష్టం అని అంటూ ఉంటే, సో అందుకోసం నీకు కూడా డాన్స్ బాగా వచ్చేమో అనుకున్నా. మరి హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం? హీరోయిన్స్ ప్రెసెంట్ అంటే సాయి పల్లవి గారు ఇష్టం. ఎందుకు డాన్స్ బాగా వేస్తారనా? డాన్స్, యాక్టింగ్, ఆవిడ ఉండే విధానం. ఇంతకు ముందు సాయి పల్లవి గారు రాకముందు అంటే సౌందర్య గారు, రమ్యకృష్ణ గారు ఇష్టం. ఓకే. నువ్వు పుట్టక ముందు వాళ్ళు హీరోయిన్స్ గా ఒక టాప్ లో ఉన్నారు. ఆ మూవీస్ కూడా చూస్తావు నువ్వు? నేను ఎక్కువ ఓల్డ్ మూవీస్ చూస్తా. అవునా? ఏ మూవీస్ చూస్తావు ఎక్కువగా? నేను అదేంటిది అమ్మోరు ఉంది కదా, ఎక్కువ సౌందర్య గారియే చూస్తా. ఆవిడంటే ఇష్టం, ఆవిడ యాక్టింగ్. రమ్యకృష్ణ గారు అండ్ సౌందర్య గారు ఇద్దరు ఇష్టం అని చెప్పావు కదా, మరి వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా ఏంటి చెప్పు? ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమానా? ఒక క్లూ ఇస్తా. రజనీకాంత్ గారితో. ఎస్ తెలుసు, కానీ మూవీ నేమ్ మర్చిపోయాను. అవునా? నరసింహ చూసావా? అది చాలా సార్లు చూసాను నేను. మరి ఎట్లా మర్చిపోతావు నువ్వు? ఓకే. ఇంకేమి? సో ఆ పాత మూవీస్ చూస్తూ అట్లుంటావు అనమాట. సో ఒకవేళ నీకు ఫ్రీ టైం దొరికింది అనుకో, సో షూటింగ్స్ లేవు, నీకు స్కూల్ కూడా లేదు, సో అలాంటి టైంలో ఏం చేస్తుంటావు? బ్యాడ్మింటన్, క్యారమ్ బోర్డ్, హోంవర్క్స్ చేసుకోవడం. హోంవర్క్ కూడా లేదు, పక్కకు చూసేసి బ్యాడ్మింటన్, క్యారమ్ బోర్డ్, ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్ తో ఆడుకోవడం, అంతే. సో అలా ఖాళీ టైంలో అలా ఫ్రెండ్స్ ఆడుకోవడము, క్యారమ్స్ అన్నీ ఆడుకుంటాం అనమాట. ఓకే సరే, ఇవన్నీ బాగానే ఉంది. సో నెక్స్ట్, సో ఏమేమి మూవీస్ చేయబోతున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ స్వయంభూ చేస్తున్నా. ఏది? మన నిఖిల్ గారిది. నిఖిల్ గారిది. మీకు చికెన్ బిర్యానీ తినిపించిన నిఖిల్ గారి. ఓకే. సంయుక్త మీనన్ గారు. సంయుక్త మీనన్ గారు కూడా ఉన్నారు. ఓన్లీ ఆ మూవీ ఒకటేనా, ఇంకేమన్నా ఉన్నాయా? అదే ప్రెజెంట్ అది చేస్తున్నా. ప్రెజెంట్ ఆ మూవీ చేస్తున్నావు. ఓకే. మరి నీకు ఇలా చైల్డ్ యాక్టర్గా ముందుకెళ్తున్నావు, సో ఏదైనా కానీ నీకు కష్టంగా అనిపించిన సీన్స్, టేక్ తీసుకున్న సీన్స్ ఎక్కడన్నా ఏదన్నా ఉన్నాయా? లేవు. ఇమీడియట్ చెప్పగానే ఏడుపు అనేటప్పటికి ఏడుపు, నవ్వు అనేటప్పటికి నవ్వు, అట్లా వచ్చేస్తుందా? ఫీల్ అవుతా ఫస్ట్. ఏడుపు అంటే ఫీల్ అయ్యి వస్తుంది. ఎలా సాధ్యం అది? నేను అది డాకు మహారాజ్లో నీళ్ళు ఇప్పించి దొర అని ఏడుస్తాను కదా, దానికి గ్లీజరింగ్ పెట్టుకోలేదన్నమాట. బాబీ గారు 3 times అడిగారు, వద్దు అని చెప్పా. ఇది గ్లిజరిన్ అంటే వద్దు అని చెప్పేసి 3 times అడిగారు, వద్దు అని చెప్పా. అయితే ఫీల్ అయ్యి ఏడ్చేసరికి షాక్ అయినా. కెమెరామ్యాన్ గారు లేదు నువ్వు పెట్టుకున్నావు అని అన్నారు. బాబీ గారు కెమెరామ్యాన్ గారు ఫైట్ చేసుకున్నారు, ఆమె పెట్టుకోలేదు ఈయన పెట్టుకున్నారు అని. ఓకే. ఎంతసేపట్లో షూట్ చేశారు అది? అది ఒక 2 takes or 3 takes. కానీ ఆ 2 to 3 takesలోనే నీళ్ళు అంటే అంతవరకు నువ్వు కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉన్నాయా? అరే బంగారం, ఎలా సాధ్యం? అలా 2 takes 3 takes అంటే మళ్ళీ ఆ టేక్కి ఫీల్ అవ్వాలి.
మళ్ళీ ఫీల్ అవుతావు. మళ్ళీ ఫీల్ అవ్వాలి. ఓకే. సరే ఇప్పుడు ఆ 'డాకు మహారాజ్'లో అంటే ఓకే. సో, ఆ ఏడుపు సీను వితౌట్ గ్లిసరిన్. ఇంకా వేరే ఎక్స్‌ప్రెషన్స్ ఏదైనా చేసేటప్పుడు అట్లా ఎట్లా చేస్తావు? అది వచ్చేస్తది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. వచ్చేస్తది. మీ డాడీ ఎప్పుడైనా గానీ ఇట్లా ట్రైనింగ్ కానీ అలా ఏమన్నా ఇచ్చారా? వాళ్ళు ఏం చెప్తున్నారో బాగా విను. ఆ! ఒకసారి ఆలోచించుకో ఎలా చేయాలో. హ్మ్. మళ్ళీ స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు ఇది చేస్తే ఇంకా బాగుండు అనుకోకుండా చెయ్యి అని అంటారు. ఓకే. సో, అలా చెప్పారు కాబట్టి ఆ మాటల్ని బాగా చెవుని ఎక్కించేసుకున్నావు అనమాట. నైస్. సరే ఇప్పుడు నేను ఒక ఎక్స్‌ప్రెషన్ చెప్తాను. సో, ఆ ఎక్స్‌ప్రెషన్ వచ్చేస్తదా నీకు? ఒక ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ ట్రై చేద్దాం? నువ్వు చెప్పు. మీ ఇష్టం. 2, 3 లేకపోతే ఓకే. ఒకటి కోపం. ఓకే. ఓకే. వచ్చు నీకొచ్చు. పాస్ అయిపోయావు. ఈరోజు అందరూ నన్ను భయపెడుతూనే ఉన్నారు. నువ్వు కూడా ఏంది గగనా? నువ్వు నన్ను భయపెడతావా? మీరే అన్నారు కదా చేద్దామని. చేద్దామని అన్నాను మరి అట్లా భయపెడతావా? ఓకే. నెక్స్ట్ మరి స్మైల్. హార్ట్‌ఫుల్‌గా రావాలి. ఓకే. సూపర్. ఏడుపంటే ఇందాకే చూపించేసావు. అలా తెప్పించేస్తాను. కన్నింగ్. 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 మీరు చేయండి. మీరు చేసిన దాన్ని నేను చేస్తాను. నాకు రావమ్మా. నేను పలికితే నేను ఇక్కడ ఎందుకుంటానమ్మా? ఓకే. చెప్పు. వచ్చాయా? ఓకే. బంగారం బోల్డ్ అన్ని మూవీస్ చేసావు కదా. సో మరి 'డాకు మహారాజ్'లో ఒక మంచి డైలాగ్ చెప్పు మాకు. అయితే మీరు బాలకృష్ణ గారు. నేను బాలకృష్ణ బాబు గారు ఈ ఒక్క సీన్ వరకే నన్ను మాత్రం తప్పు అనుకోకండి. ఓకే. మీకు ఒక బొమ్మ ఇస్తానన్నమాట. యా. బొమ్మ ఇచ్చేది. ఎస్. నీకే దొరా. నేను కూడా మీలానే ఇంజనీర్ అయ్యి మాలాంటి వాళ్ళకి నీళ్ళు వచ్చేలా చేస్తా. తప్పకుండా. అంతే. అంతే అయిపోయిందా? బాబు గారు డైలాగ్ లేదు. ఓకే. నైస్. అలాగే సో నీ రీల్స్ అనేది కూడా సూపర్ ఫేమస్. ఒక రీల్ మాత్రం నాకు భలే నచ్చింది. ఏంటంటే నిర్మలమ్మ గారిది, పాత యాక్టర్ నిర్మలమ్మ గారిది అదొకటి చేసావు కదా యాక్టింగ్. భలే చేసావు తెలుసా. థ్యాంక్ యూ. అండ్ సౌందర్య గారి కానీ ఇలా బోల్డ్ అని రీల్స్ చేసావు. సరే ఇప్పుడు నీ ఒక ఓన్ ఏదైనా ఉందంటే ఎక్స్ప్రెషన్స్ విత్ డైలాగ్ ఏదైనా ఉందంటే యూ కెన్ డూ. ఏం చేస్తావు? నా ఓన్ డైలాగ్ చేస్తా. నీ ఓన్ డైలాగ్ చేస్తావు. ఓకే రెడీ. ఒక నిమిషం. నేను నాయుడు మనిషిని చిత్త కొట్టా అంటగా గిరి చెప్పాడు. ఆయన నువ్వు కొట్టేదేంటి? వాళ్ళే ఫుల్గా కొట్టొచ్చుంటారు. నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. అదే మేమనుకో ఇలా ఫైటింగ్ గట్రా ఏముండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. ఏంటి వెటకారమా? చెట్టు అంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో విన్నట్టు విని వెళ్ళిపోతున్నావు. ఎర్రగా ఉంటానని పొగరా? అంటే ఇది చిన్న చెట్టు కదా అందుకే మేము ఎక్కువ లేదు. నైస్ బంగారం. అండ్ సో ఓన్లీ డైలాగ్స్ యాక్టింగ్ ఇవే కాకుండా సో మ్యూజిక్ పాటలు పాడటం ఇట్లాంటివి కూడా నేర్చుకున్నావా ఏంటి? పాటలు పాడతా కానీ నాకు అంత పాడడం ఇష్టం. డాన్స్ చేస్తావు. మ్యూజిక్ లేదా? ఓకే నైస్. ఓకే ఇలా అన్నీ చేస్తూ ఉన్నావు, రీల్స్ అనేది చేస్తూ ఉన్నావు. సో సో నీకు బాగా వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నువ్వు యాక్ట్ చేసిన దానిలో ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఏంటి? అది ఒక సీరియల్లో విష్ణు గారు అని ఉంటారు కదా, కావిడ. అది త్రినైని మూవీలో జుట్టు ఇలా ఇలా ఉంటది. త్రినైని సీరియల్లో ఇలా ఉంటది కదా. ఆవిడ కాంప్లిమెంట్ ఇచ్చారు, బాగా చేస్తున్నావు తల్లి, నీకు గ్రేట్ ఫ్యూచర్ ఉంది అని. ఓకే. సో నీకు బాగా గుర్తుండిపోయింది ఆ కాంప్లిమెంట్ అన్నమాట. ఏంటి నువ్వు సీరియల్స్ కూడా చేసావా? నేను సీరియల్స్ చేయాలి అంటే నేను రీల్స్ చేస్తే ఆవిడ చూసి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఆ సీరియల్ పేరు చూసేటప్పటికి నువ్వు సీరియల్ కూడా చేసావు అనిపించింది. సరే మరి సింధు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందామా? అందులో కూడా నీకు మంచి పేరు వచ్చింది కదా. సో ఆ క్యారెక్టర్ ఎలా ఉండింది ఏంటి, ఎన్ని డేస్ షూట్ చేశారో అది చెప్పు. అది ఒక 3-4 డేస్. 3-4 డేస్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అన్నమాట. చాలా బాగుంది. అంటే ఇప్పుడైతే సెకండ్ పార్ట్ ఏదో తీయాలని చెప్పేసి అని అంటూ ఉన్నారు కదా. సో అందులో కూడా ఉన్నావా? అది తెలియదు ఇంకా.
ఏం తెలియదు. ఓకే. ఓ నైస్ బంగారం. ఇంతకు నీ ఫ్రెండ్స్లలో నీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? ఆకాంక్ష. ఆకాంక్ష. ఏమంటుంటది మీ ఆకాంక్ష? ఏ గగన అని పిలుస్తుంది. ఆ, నార్మల్గా ఆ అమ్మాయికి ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటుంది. షేర్ చేసుకుంటుంటదా? ఎప్పుడైనా కానీ క్లాస్ బంక్ కొట్టడము, సార్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోవడాలు, క్లాస్ ఎగ్గొట్టడాలు